నడుమ సోషల్ మీడియాలో బాగా ఊపుతున్న పాట ఏదన్నా ఉందంటే అది రాజు వెడ్స్ రాంబాయి సినిమాలది. రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాటనే అటు యూట్యూబ్ లో ఇటు ఇన్స్టాగ్రామ్ లో చిన్న వైరల్ కాలే. అది ఎరుకున్న ముచ్చట్నే నాయే. ఇక ఈ సినిమా ఈ నెల అంటే రేపు నవంబర్ 21 తారీఖు నాడు రిలీజ్ కు కూడా రెడీగా ఉంది. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ప్రొడ్యూసర్లు అట్లనే డైరెక్టర్ మాట్లాడుకుంటా చిన్న అసంతృప్తి ఏంటంటే అందరూ ఈ ఐబొమ్మ ఉంటే బెటర్ కదా, సినిమా రేట్లు పెంచారు, లేకపోతే టికెట్ రేట్లు పెరిగిపోయినాయి, పాప్కార్న్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవి చెప్తున్నారు. టికెట్ రేట్ తగ్గితే మేము థియేటర్కి వస్తాం కదా. వెరీ గుడ్, వెరీ వెల్. టికెట్ రేట్ తగ్గిస్తున్నాం. 99 రూపీస్ ఇస్ ద టికెట్ రేట్. 99 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టీప్లెక్స్ కూడా 105, 100 రూపాయల్లోనే తీసుకొస్తున్నాం. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినందుకు మీరు అందరు బాధపడుతున్నారు, బాగానే ఉన్నది. పైరసీని ఆపేది ఒక్కలే, మొదలు పెట్టింది కూడా ఒక్కరే. నేను ఒక్కనే ఈ సినిమా చూస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది అనుకుంటే చూస్తామన్నా అనేటోళ్లకు అన్న ఒక గట్టి సమాధానం ఇచ్చిందిలే. పైరసీని ఎంకరేజ్ చేసింది కూడా ఒక్కరితోనే మొదలైంది. మళ్ళా తిరిగి థియేటర్లలో సినిమా చూడాలన్నా ఒక్కరితోనే మొదలు పెట్టాలని సింగిల్ స్క్రీన్లలో 99 రూపాయలకు, మల్టీప్లెక్స్ లో 105 రూపాయలకు అందరికి అందుబాటులో ఉండేటట్టు టికెట్ల రేట్లు పెట్టినామన్నాడు. మరి టికెట్ రేట్లు ఆగిపోయినాక థియేటర్లలో ఎంతమంది సినిమా చూస్తారో రిలీజ్ అయినాక చూడాలి. అటెనక సినిమా డైరెక్టర్ సాయిలు కాంపాటి మాట్లాడుకుంటా నా సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా. నేను చాలా కష్టపడి మీదికి వచ్చినోని, కృష్ణానగర్ కష్టాలన్నీ ఏగినోని కాబట్టి జర నా ముఖం చూసన్నా సినిమా చూడడానికి రావాలి. నా సినిమా 21 తారీఖు నాడు హిట్ కాకపోతే నేను బట్టలిప్పి అమీర్పేట్ చౌరస్తాలో తిరుగుతా అని సవాల్ ఇస్తుండు. నేను ఊరోడిని, ఊరు కథలే రాస్తా, ఊరు కథలే తీస్తా, నాకు తెలిసిందే చేస్తా అని కాన్ఫిడెన్స్ తోని చెప్తున్నాడు. ఈ సినిమా మీకు నచ్చకపోతే మళ్ళా చెప్తున్నా, అమీర్పేట్ గుర్తుంది కదా అని స్పీచ్ ఆపిండు. ఇక మరి ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడిందంటే ఈ రాజు వెడ్స్ రాంబాయి సినిమా కథలా ఎంత దమ్ముందనేది సినిమా చూసినాక మాట్లాడుకుందాం పాన్రే. మళ్ళీ టికెట్లు బుక్ చేసుకురా. ఓట్ల కోసం వచ్చినప్పుడు అయ్యా అయ్యా అని బతిలాడతారు, గెలిచి గద్దెనెక్కినాక ఎవరు మీరు అంటారు. అట్లుంటది రాజకీయ లీడర్లతోని. కానీ అందరూ అట్లనే ఉంటారా అనుకున్న ఒకప్పుడు. ఇప్పుడు సీతక్క కూడా గదే లిస్ట్ లో చేరింది. ఒకసారి సీతక్క మాటలు ఏమి చెప్పుండ్రి, మీరే ఏమంటారో. ఇక అబ్బా 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 అబ్బా, ఆఖరికి నువ్వు కూడా చేరినావు అక్క ఆ గుంపులా. కామారెడ్డి జిల్లా రామారెడ్డి కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క నాపి బోనస్ ఇయ్యమని, టైంకు పంట కొనుక్కోమని రైతులు ఎగబడుతుంటే వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా అసలు మీరు రైతులేనా, నాకైతే రైతులకు ఆనొస్తలేరు అని ఆడికెళ్ళి బండెక్కెళ్ళిపోయింది. చూడురిగా మంత్రి మేడం వ్యవహారం ఎట్లుందో. మొన్న జూబ్లీ హిల్స్ లో గెలిచిన తెల్లారే ఇందిరమ్మ చీరలు అన్నారు. ఖాతమిగా అట్లా మురిపిచ్చిరో లేదో ఇప్పుడు ఇట్లా మాట్లాడుతారు. ఇంకేమనాలి, ఏం నమ్మాలి? ఏముంది, ఎలక్షన్ల ముంగట వస్తారు కదా ఓట్ల కోసం, అప్పుడు మనం కూడా మీరు అసలు రాజకీయ లీడర్లేనా అని చూపెట్టాలి. అప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటారో చూద్దాం పాన్రి అనుకుంటే వెళ్ళిపోయారట ఆడికి వచ్చినోళ్ళు.